కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, మొదటిగా దేవుని తరపున నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఫస్ట్, I am very thankful to God given this great opportunity to share this word of God with you happily. ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను మా ప్రభువా. ఇంతవరకు మీ సజీవమైనటువంటి రెక్కల చోట్ల నన్ను మీ ప్రియబిడ్డలందరినీ కూడా క్షేమకరంగా ఉంచినందుకు మీకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నా నాయన, ఈ టీవీ ముందు కూర్చుని నీ ప్రజలు భక్తి శ్రద్ధలతో నీ వాక్యాన్ని వింటున్న విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. ఇదిగో నా నాయన, మీ ప్రియ బిడ్డలు ఏ అవసరతలు ఏ అక్రతలో ఉన్నారో నా ప్రభువా మీకు తెలుసు తండ్రి. వారి యొక్క అవసరతలో అక్రతలో తీర్చండి నా ప్రభువా. ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే నా ప్రభువా ఈ క్షణమే వారిని ముట్టండి, స్వస్థపరచండి నాయన. నా తండ్రి, ఎవరైతే అప్పుల బాధల్లో నా ప్రభువా బాధపడుతూ సతమతమవుతూ ఉన్నారు నా ప్రభువా, ఒకసారి మీ కను దృష్టి మీ బిడ్డలపై ఉంచిన ప్రభువా వారి యొక్క అప్పులను తీర్చుకోగలిగినటువంటి భాగ్యాన్ని శక్తిని మీరు కల్పించండి తండ్రి. మీటుకు మీ వాక్యాన్ని శ్రద్ధతో వింటున్న మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతో నింపండి నా తండ్రి. కుటుంబంలో శాంతి సమాధానంతో నింపమని ఈ చిన్ని ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేరనిమ్మని మా ప్రభును ప్రియకుమారుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మరి నా కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేశాడు. దేవుడు శక్తి కలిగినటువంటి వాడు, గొప్ప దేవుడు, మహా ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి గొప్ప దేవుని నేను కలిగి ఉన్నాను అనేటువంటి సాక్ష్యాన్ని ఇచ్చేటువంటి ప్రజలు మీలో చాలామంది కలరు. ఇది దేవుని యొక్క రుచి తెలిసినటువంటి వారికి కలిగినటువంటి అనుభవ సాక్ష్యము. అయితే ఈ సాక్ష్యములైనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అంటే దేవుని దగ్గరికి రాలేక, దేవునిని నమ్ముకోలేక, ఏదో దేవుడంటే నామకహగా పూజించుకోవటం, లేకపోతే అవసరతల కొద్దీ మన కష్టాలను బట్టి మన యొక్క వేదనలను బట్టి దేవుని దగ్గరికి రావటం, ఇది అంతంత మాత్రంగానే కొంతమందిలో జరుగుతూ ఉన్నది. ఆ విధముగా కాకుండా దేవుడే నన్ను సృజించాడు, దేవుడే నాకు కావలసినటువంటి ఈ ఈవులన్నింటినీ కూడా దయచేశాడు, దేవుడు సమస్తాన్ని నాకు ఇచ్చాడు అనేటువంటి సత్యాన్ని, అనేటువంటి మనస్తత్వాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండి దేవునిని అనుదినము పూజించుకొని ఆయన చేసినటువంటి మేళ్లకు, నీ కుటుంబంలో చేసినటువంటి మేళ్లకు, నీకు కలిగినటువంటి స్వస్థతలకు ఆయనకి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి వారై ఉండాలి. అలా చేసినటువంటి వారిలో వారిని చూసి దేవుడు హర్షిస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ప్రోవెర్బ్స్ చాప్టర్ 12 verse 11. తన భూమిని సేద్యపరుచు వానికి ఆహారం సమృద్ధిగా కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్తున్నారు ఇక్కడ? తన భూమిని సేద్యపరుచుకొని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. తన భూమిని సేద్యపరుచుకోవటం అంటే ఆయన కష్టపడి పనిచేయటం, వ్యవసాయానికి కావలసినటువంటి
ఆ యొక్క పనులని సకాలంలో చేయటం, సకాలంలో ఆ భూమికి తగినటువంటి ఎరువులు వేయటం, భూమికి తగినటువంటి ఆ పనులు ఏ సమయంలో ఏ విధముగా చేస్తే మంచిదో ఆ వ్యవసాయదారునికి అది బాగా తెలుస్తుంది. అలాగ చేసినప్పుడు అది కోతకాలం వచ్చేసరికి తగినటువంటి పంట సమృద్ధిగా కలుగుతుంది. ఎందుకనంటే ఏ సమయంలో ఏ పని అయితే చేయాలో ఆ వ్యవసాయదారునికి బాగా తెలుసు. ఆ వ్యవసాయం గురించి ఆ పనులన్నీ ఆయనకి అనుభవం కలిగి ఉన్నాడు. అందుకని ఆ భూమిని సేద్యపరిచేటువంటి రైతుకు తగినటువంటి కాలంలో ఎరువులన్నీ సక్రమంగా వేశాడు కాబట్టే ఆ యొక్క ఫలితాన్ని ఎక్కువగా కోసుకోవడానికి, ఆ ఫలితం ఎక్కువగా రావటానికి ఆస్కారం కలుగుతుంది. అదే ఇక్కడ చెప్తాడు. అలాగే ప్రభువారిలో కూడా నీవు నీ యొక్క దుష్టక్రియలను, నీ యొక్క దుష్టకలంపులను, నీ యొక్క యవనేచ్ఛలను వీటినన్నిటి నుండి కూడా నువ్వు దూరముగా పారిపోయి దేవునికి ఏమైతే నువ్వు ఇవ్వాలో, అంటే దేవుడు చేసినటువంటి మేళ్ళకి నీవు ఏ విధమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నావో దానిని బట్టి నీవు ఆయన యొక్క బహుమానాన్ని పొందుకుంటావు. అది దీని యొక్క అర్థము. తన భూమిని సేద్యపరుచుకొని కానీ ఆహారము సమృద్ధిగా కలుగును. ఆ వ్యవసాయదారుడు కష్టపడి ఆ వ్యవసాయం చేసుకున్నాడు కాబట్టి తగినటువంటి కాలంలో ఆ యొక్క పంటను కోసుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది ఆయనకి. ఎందుకంటే ఆయన కష్టించి పని చేశాడు కాబట్టి ఆయనకు ఆహారము కొట్ల నిండా ఆ యొక్క గోదాముల్లో సమకూర్చుకోవడానికి వీలు కలుగుతుంది. అలాగే దేవునిని కూడా నీవు కలిగి ఉన్నప్పుడు, దేవుని నిజమైనటువంటి రక్షకుడిగా నువ్వు అంగీకరించినప్పుడు దేవుడు కూడా నీ యందు కనుదృష్టి ఉంచి నీకు కావలసినటువంటి ఈవులను, నీకు కావలసినటువంటి అవసరతలను, అక్రతలను కూడా ఆయన తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. నీ అవసరాలను తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నారు. వ్యవసాయదారుడు ఏ విధముగా అయితే ఆయన యొక్క వ్యవసాయాన్ని, ఆ యొక్క సేద్యాన్ని సక్రంగా చేసుకుని ఆ ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నాడో, అలాగే దేవుని యందు నీవు కూడా భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు నీవు కూడా ఆయనలో సమృద్ధికరమైనటువంటి మేలులను పొందుకోగలుగుతావు. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధిహీనుడు. ఈ విధమైనటువంటి మాటలు దేవుడు మనకే చెప్తూ ఉంటే అది ఇష్టము లేనటువంటి వ్యక్తులు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. ఏంటయ్యా, దేవుని నమ్ముకున్నాను, నేను దేవుని నిజమైన రక్షకుడిగా అంగీకరించుకున్నాను, నా పాపములన్నీ ఆయన క్షమించాడు, పరిహరించాడు అనేటువంటి సాక్ష్యాన్ని నువ్వు చెప్పుకుంటూ ఉంటుంటే అది గిట్టనటువంటి దుష్టులు కొంతమంది ఏం చేస్తారంటే, దేవునిలో ఎంత శక్తి కలిగి ఉన్నాడా, లేకపోతే ఈయన యొక్క పాత జీవితం మనకు అందరికీ తెలిసినట్టు కదా, ఏటి విధమైనటువంటి మాటలన్నీ ఈరోజు చెప్తా ఉన్నాడే అతను అనేటువంటి ప్రశ్నలు దుష్టులకి కలుగుతూ ఉంటాయి. అతను ఎవరని చెప్తున్నాడంటే వ్యర్థమైనటువంటి వాడు. వ్యర్థమైన వాటిని అనుసరించేటువంటి వ్యక్తిని ఏమంటారు ఆయనంటే బుద్ధిహీనుడనే అంటారు. ఎందుకంటే ఆయనకి తెలివితేటలు లేవు, మంచి చెప్తే వినడో, దేవుని గురించి చెప్పినటువంటి మాటలు ఆయనకి ఇష్టం కావు. దేవుడి గొప్ప కార్యాలు నా పట్ల చేశాడని అంటే సాతానుడికి ఇష్టం ఉండదు. కాబట్టి ఇటువంటి బుద్ధిహీనమైనటువంటి మాటలని నీవు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటావా? లేకపోతే వ్యవసాయదారుడు ఆ యొక్క సేద్యాన్ని ఏ విధముగా అయితే ఆ వ్యవసాయాన్ని చేసుకొని మంచి ఆహారాన్ని, మంచి పంటనే ఆయన ఆ కొట్లలో కూర్చుకుంటున్నాడు, ఆ విధముగా నీవు ఉంటావా? నీవు ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నావో నీవు ఈరోజు గమనించవలసిందిగా దేవుడు చెప్తా ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 21లో ఈ విధముగా మాట్లాడుతున్నారు. ప్రోవెర్బ్స్ చాప్టర్ 21 వెర్స్ 21, నీతిని కృపను అనుసరించువాడు
జీవమును నీతిని ఘనతను పొందును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను కూడా పొందును. ఈ ఘనత ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఇతన్ని ప్రతి వారు కూడా ఇంత గౌరవంగా మాట్లాడుతున్నారే. ఈ గౌరవమైనటువంటి స్థితిలో ఎప్పటి నుంచి, ఎంతకాలం నుంచి కొనసాగుతూ ఉన్నాడు ఈ వ్యక్తి? క్రితంలో చూసినటువంటి వ్యక్తి నేనే. చాలా సంవత్సరాల క్రితం అతని గురించి నేను ఎరుగుదనే, ఈ పరిస్థితిలో ఉండేవాడు కాదే. ఏంటి సడన్గా ఈయన యొక్క పరిస్థితి అంతా మారిపోయింది? అవును, నిజమే. ఒకప్పుడు దేవునిని తెలుసుకోలేనటువంటి వ్యక్తికి క్రితంలో పరిస్థితులు వేరువేరుగా కనబడుతూ ఉంటాయి. దేవుణ్ణి తెలుసుకున్న తరువాత ఆయన యొక్క పరిస్థితి అంతా కూడా దేవుడు సక్రమమైనటువంటి పద్ధతిలో నడిపిస్తాడు. దిస్ ఈజ్ ఆల్ ట్రూ. ఇది నిజమైనటువంటి మాట, సత్యమైనటువంటి మాట. ఇటువంటి సత్యమైనటువంటి మాటలు నీవు విన్నా కానీ, ఇటువంటి సత్యమైనటువంటి క్రియలను నీవు చూసినా కానీ అది నీ మనసుకు ఎలా కనపడుతుందంటే గందరగోళంగా కనపడుతుంది. అంటే అది మంచిగా కనపడదు. ఆ యొక్క పాత స్థితిలోనే నీవు కనపడతావు తప్ప, పాత స్థితినే అతని గురించి నీవు చెప్తావే తప్ప, దేవుని నమ్ముకునే తర్వాత ఆయన యొక్క స్థితి మారిపోయిందయ్యా, దేవుడు ఎంత గొప్పవాడు అనేటువంటి సత్యాన్ని నీవు అంగీకరించలేవు. నీతిని కృపను అనుసరించేవాడు, నీలో నీతి ఉంటే, నీలో దేవుడిచ్చినటువంటి కృప ఉంటే, నీలో దేవుడిచ్చినటువంటి మంచితనం ఉంటే, నీలో దేవుడిచ్చినటువంటి రక్షణ నీకుంటే ఈ విధమైనటువంటి మాటలు నీలో నుంచి రావు. ఆ రక్షణ లేదు కాబట్టే, నీలో దేవుడిచ్చినటువంటి కృప నీలో లేకపోబట్టి, దేవుడిచ్చేటువంటి ఈ యొక్క భోగభాగ్యాలు నీకు లేవు. ఎందుకంటే నీ స్థితిని బట్టి, నీ యొక్క పరిస్థితిని దేవుడు అంతంత మాత్రముగానే ఉంచాడు. దేవుని నమ్ముకునేటువంటి బిడ్డలు ఎవరు కూడా ఇంతవరకు చెరిపోలేదు. వారు జీవమును నీతిని ఘనతను పొందును. ఎల్లప్పుడూ కూడా అతని వెంట జీవము వాక్యములు, జీవము కలిగినటువంటి దేవుని యొక్క మాటలు, జీవం కలిగినటువంటి యేసుక్రీస్తు వారిని గురించినటువంటి మాటలు, ప్రేమ కలిగినటువంటి మాటలు, దయ కలిగినటువంటి మాటలు ఎప్పుడు ఇతరులకు చెప్పుతానే ఉంటారే తప్ప, దేవుని నమ్మినటువంటి బిడ్డలు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం మరి ఎక్కడా కూడా నేను చూడలేదు, ఎవరూ చూడలేదు. కాబట్టి దేవునిలో ఉండేటువంటి ఆ యొక్క శక్తిని నీవు అనుగ్రహించినప్పుడు దేవుడు పై విధములైనటువంటి ఘనతలన్నీ నీకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఆ ఘనత నీకు కూడా కలుగుతుంది. ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థానం నీకు కూడా కలుగుతుంది. ఎందుకనంటే దేవుని దగ్గర నీ యొక్క పాపములన్నీ కూడా ఒప్పుకున్నప్పుడు, నీ పరిస్థితిని అంతా దేవుని దగ్గర మోకరించి చెప్పుకున్నప్పుడు, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క కాపుదల అదంతా కూడా నీ మీదకు వస్తుంది. దేవుడు నీ మీద కుమ్మరింప చేస్తాడు. తద్వారా నీకు ఆ ఘనత కలుగుతుంది. ఇటువంటి ఘనతను వదిలేసి ఇతరులకు కలిగినటువంటి ఆ యొక్క ఔన్నత్యాన్ని చూసి నువ్వు బాధపడతా ఉంటావు. అలా బాధపడటం ద్వారా నీకే విధమైనటువంటి ప్రయోజనం లేదు. దేవుని యందు ప్రియులారా, దేవుడు గొప్ప దేవుడు, శక్తివంతుడై ఉన్నాడు. ఇటువంటి వాక్యాల ద్వారా దేవుడు మనల్ని ఎప్పుడు కూడా హెచ్చరిస్తూనే ఉన్నాడు. అంతేకాదు, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనములో ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రోవెర్బ్స్ చాప్టర్ 29 verse 19. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. చూసారా, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. దేవుని యొక్క భయము, దేవుని యొక్క మాటలు, దేవుడంటే ఎవరో,
దేవుడు అంటే ఇష్టపడలేనటువంటి మనుషులంట కట్టులేక తిరుగుదురు. వాళ్ళకి ఏ విధమైనటువంటి మంచి చెడులు ఈ భూమి మీద వాళ్ళకి అక్కర్లేదు. ఎంతసేపు కూడా వారి యొక్క దుష్ట ఆలోచనలు, ఎంతసేపు కూడా వారి యొక్క దుష్ట తలంపులతోటే వారి యొక్క హృదయం అంతా నిండిపోతూ ఉంటుందే తప్ప మంచి మాటలు ఏమాత్రము కూడా వాళ్ళకు కుదరదు. ఎంతసేపు కూడా వాళ్ళకు కావాల్సింది ఏంటంటే మిస్ప్రెజం, అంటే లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఇవన్నీ కూడా జనులలో కల్పిస్తారు. జనులు కల్పించి వారు మంచితనాన్ని అంతటిని కూడా పాడు చేయటానికి చూస్తూ ఉంటాడు దుష్టుడు ఎల్లప్పుడూ కూడా. అటువంటి వారు దేవోక్తి లేదు, అంటే దేవుని యొక్క భయము, దేవుని యొక్క మాటలు లేక ఒక రకమైనటువంటి కొట్టు వాళ్ళలో ఉండదు. దేర్ ఇస్ నో యూనిటీ ఎట్ ఆల్. కలిసి ఉండరు వాళ్ళు. ఎంతసేపు కూడా దెబ్బలాట్లాడేటువంటి మనస్తత్వాలు కలిగి ఉంటారు. దేవుని నమ్ముకునేటువంటి బిడ్డలకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఎంత మాత్రం ఉండదు. ఒకవేళ ఏమైనా తన మీదకి వచ్చినప్పుడు అది దేవుడే చూసుకుంటాడులే అనేటువంటి శాంతికరమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళంతసేపు కూడా కట్టులేక తిరుగుదురు. కట్టులేక అంటే దేవుని యొక్క భయము, దేవుని యొక్క మాటలు వారిలో నివసించవు, వాళ్ళకి ఇష్టం ఉండదు. మరలా ఏం చెప్తున్నారు కింద భాగంలో, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. చూసారా, దేవోక్తి లేని వారు కట్టులేక తిరుగుదురు. అంటే దేవుని యొక్క భయము లేనటువంటి వ్యక్తులకు ఏ విధమైనటువంటి భయము వాళ్ళకు ఉండదు. కానీ ధర్మశాస్త్రమును అనుసరించేటువంటి వ్యక్తులు చాలా ధన్యులు. ధర్మశాస్త్రాన్ని అనుసరించినప్పుడు బైబిల్ గ్రంథం ఏమైతే చెప్తా ఉన్నదో, బైబిల్ ఏం మాట్లాడుతూ ఉన్నదో, బైబిల్ నీకు ఏమి బోధిస్తూ ఉన్నదో దాన్ని గురించి నీవు అధ్యయనము చేసి విని వాటి యందు సంతోషించి వాటిని ఎల్లప్పుడూ కూడా అన్వయించేటువంటి వ్యక్తులు ఈ భూమి మీద ధన్యులుగా మనం చూస్తున్నాం. ధన్యులుగా చూస్తున్నాం అంటే వాళ్ళు చాలా మంచివారుగా పరిగణింపబడతా ఉన్నారు. అటువంటి ధర్మశాస్త్రాన్ని నీవు కాళ్ళతో రాసి ముందుకెళ్ళిపోతూ ఉన్నావు. బైబిల్ గ్రంథానికి తగినటువంటి వాల్యూని ఇవ్వలేకపోతున్నావు. బైబిల్ గ్రంథం అంటే ఏంటో నీకు నీచముగా కనపడుతుంది. దేవుడు చెప్పేటువంటి మాటలు నీవు వినలేకపోతున్నావు. అలా వినలేనటువంటి వ్యక్తి బుద్ధిహీనులతో సమానమని దైవ గ్రంథం మనకి చెప్తా ఉన్నది. ప్రియులారా, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనములో ఈ విధముగా మాట్లాడుతున్నారు. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 16 verse 4, యెహోవాను విడిచి వేరొకని అనుసరించువానికి శ్రమలు విస్తరించును. చూసారా, ఇటువంటి బుద్ధిహీనమైనటువంటి పనులు చేసినటువంటి నీవు, ఇటువంటి మనుషులలో భేదాభిప్రాయాలు పుట్టించేటువంటి నీవు దుష్టుడిగా పరిగణింపబడుతున్నావు అని దైవ గ్రంథం మనకు చెప్తానే ఉన్నది. అయితే ఇటువంటి పనులు చేసినటువంటి నీకు దైవ కృప నీకు దూరంగా ఉంటుంది. దేవుడు నిన్ను చెయ్యి విడిచిపెడుతున్నాడేమో, అది నీవు గమనించుకోవటం లేదు. ప్రియులారా, నీలో ఉండేటువంటి లోటు ఏ విధముగా ఉందో నీవు తెలుసుకోలేకపోతున్నావు. కానీ లోటును నువ్వు భర్తీ చేయాలని దేవుని దగ్గర నువ్వు ప్రాధాయపడుతున్నావు. కానీ హృదయపూర్వకముగా నీ యొక్క వేదనంతా కూడా దేవుని సన్నిధిలో నువ్వు కుమ్మరించినప్పుడు దేవుడు నీ యొక్క వేదన నుంచి విడుదల దయచేస్తారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వానికి శ్రమలు విస్తరించును. ఈ శ్రమల్లో నువ్వు ఉంటున్నావంటే, ఈ బాధలో నువ్వు ఉంటున్నావంటే, ఈ దుఃఖంలో నువ్వు మునిగిపోయి ఉంటున్నావంటే, నీ సంసార పరిస్థితి ఇంకా అడుగంటుకి క్రిందకి వెళ్ళిపోతూ ఉన్నదే అని అంటే దానికి కలిగినటువంటి కారణాలు నీలోనే ఉన్నాయి. దేవునికి నీవు ఎంతవరకు విలువిస్తున్నావో,
మందిరానికి వెళ్ళినా కానీ దేవునికి నువ్వు ఎంతవరకు హృదయపూర్వకంగా నీ హృదయాన్ని కుమ్మరించి ఆయన సన్నిధిలో నీవు గోజాడుకుంటున్నావో అది నీ ఒక్కడికి మాత్రమే తెలుసు. ప్రభునందు ప్రియులరా, ఇన్ని నిగూఢమైనటువంటి సత్యాలు ఈ బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి మాటలని నీవు పెడ చెవిని పెట్టి ఏవేవో నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు. అలాగా నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించినంతకాలము కూడా నీ పరిస్థితి అంతంత మాత్రముగానే ఉంటుంది. ఇది గమనించు ప్రియులారా. దేవునికి ఎప్పుడైతే నువ్వు ప్రథమ స్థానాన్ని ఇస్తావో, దేవునికి ఎప్పుడైతే నీ యొక్క హృదయాన్ని మంచిగా దేవునిలో మసులుకుంటావో, నిజమైనటువంటి రక్షకుడిగా నీవు అంగీకరిస్తావో, అలా అంగీకరించినటువంటి రోజునే దేవుని యొక్క కృపలో ఆయన కుమ్మరించడానికి సిద్ధముగా ఉన్నారు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 63వ వచనములో ఈ విధముగా మాట్లాడుతున్నారు. ద బుక్ ఆఫ్ శామ్స్ చాప్టర్ 119 verse 63, నీ యందు భయభక్తులు కలవారందరినీ నీ ఉపదేశములు అనుసరించు వారందరికీ నేను చిలుకాడను. దేవునికి స్తోత్రం. నీ యందు భయభక్తులు గలవారందరికీ నీ ఉపదేశములో అనుసరించు వారందరికీ నేను చిలుకాడను. ఆయన మనకు జతగాడంట. ఆయన మనతో ఫ్రెండ్షిప్ చేస్తారంట. ఆయన మనతో సహవాసం చేస్తారంట. ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి అందరికీ, ఆయన యొక్క ఉపదేశములను అంగీకరించేటువంటి వారికి, అంటే ఆయన మాటలు వినేటువంటి వారికి, బైబిల్ గ్రంథాల్లో ఉండేటువంటి మాటలను తూచా తప్పకుండా అనుసరించేటువంటి వారికి దేవుడు చిలుకాడుగా నిలబడతాడు. దేవుడు స్నేహం చేస్తారో నేను చిలుకాడను అని చెప్తున్నారు. కాబట్టి దేవుని యందు ప్రియులారా, ఇటువంటి వాగ్దానం ఇచ్చేటువంటి దేవుని ఎడల మనము భక్తి శ్రద్ధలతో మన యొక్క హృదయాన్ని ఆయనకు అర్పించినట్లయితే పైన చెప్పినటువంటి కృపలనన్నింటినీ కూడా ఆయన మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. అట్టి కృప మనందరకు దేవుడు దయచేయనుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఇందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఇండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కొండ్లు ఉంచుకోవాల్సిందిగా కూర్చున్నాను. ప్రియులారా, ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో నా నాయన, నీ వాక్యముల ద్వారా నా ప్రభా మీ ప్రియ బిడ్డలకు మరి మంచి వర్తమానాన్ని వినిపించేసినందుకు మీ స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ అందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఏ కొదువ లేదని మీరు సెలవిస్తూ ఉన్నారు నా ప్రభా. మీరు చిలుకాడని చెప్పి సెలవిస్తున్నారు నాయన. అటువంటి కృప మీ ప్రియబిడ్డలందరికీ దయచేయండి తండ్రి. మీ ప్రియబిడ్డలు ఎవరైతే రక్షణ పొందకుండా ఉన్నారో నా ప్రభా, ఇంతవరకు నాయన మీ రక్షణ భాగ్యాన్ని వారికి కలుగు చేయండి. మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు అనేటువంటి సత్యాన్ని మీ ప్రియబిడ్డలో గుర్తెరిగేలాగా నా ప్రభా మీరు సహాయం చేయండి. వారితో మాట్లాడండి నాయన. ఇదిగో నా తండ్రి, మీ ప్రియబిడ్డలో ఏ విధమైనటువంటి అవసరతలతో అక్కరలో ఉన్నారో నా ప్రభా వారి యొక్క అవసరతలు తీర్చండి.
వ్యాధిగ్రస్తులను ఈ క్షణమే ముట్టండి, వారి వ్యాధులను నయం చేయండి నాయన, బాగు చేయండి నాయన. మీ అందు గొప్ప విశ్వాసము కలిగినటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దమని ఈ చిన్ని ప్రార్థన మీ సముఖంలో చేర్చుకోమని మా ప్రభువును ప్రియకుమారుడనే యేసునామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.